హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు శివయ్యకు బిల్వపత్రం అయితే తెంపుతున్నాను. బిల్వపత్రము ఈరోజు చాలా మంచిది, ఈరోజు పెట్టాలి. ఈరోజు మా ఇంట్లోనే ఉంది బిల్వపత్రం చెట్టు, మారేడు దళము. నేనైతే ఇప్పుడు శివయ్యకైతే ఈరోజు చాలా చాలా మంచి రోజు. ఈరోజు అయితే సోమవారము, అతి మంచి రోజు అని చెప్పుకోవచ్చు. ఈరోజు మార్గశిల మాసము సోమవారం వచ్చింది కాబట్టి చాలా మంచి రోజు. అందులో ఏకాదశి కూడా వచ్చింది, సోమవారము ఏకాదశి, మార్గశిల మాసము. అవి ఒక్కొక్క డ్రాప్స్ అయితే పడుతున్నాయి. అవి ఎంత బాగా నేను ఒక ఐడియా వేసాను, ఈ ఎక్కువ డ్రాప్స్ పడుతున్నాయి కదా అని దాంట్లో ఒక చిన్న అదైతే పెట్టడం అయింది. ఒక ఓం నమ శివాయ. ఇగో బిల్వపత్రం అయితే పెడుతున్నా. శివయ్యకి అయితే చాలా చాలా మంచి రోజు ఈరోజు అయితే సోమవారము. ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరన్నా ఇలా ఉంటే ఇలా చేసుకోవచ్చు. ఓం నమ శివాయ. శంకుపుష్ప పూలు ఇవైతే మా మిద్దె మీదనే ఉన్నాయి, మా మినీ గార్డెన్ మిద్దె తోటలో. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇలా అయితే ఏర్పాటు చేశాము. నమ శివాయ. ఫ్రెండ్స్, బోలో మీకు ఎంతమందికి నచ్చిందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ అనండి. ఓం నమ శివాయ. బోలో శంకర భగవానికి జై. బోలో శంకర భగవానికి జై. ఓం నమ శివాయ. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మనం ఓం నమ శివాయ అందాము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మంచి రోజు, అతి సోమవారము చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు. చాలా చాలా మంచి రోజు. ఈరోజు అయితే మనము ఏకాదశి వచ్చింది, మంచిగా ఆరిద్ర మాసం. ఇది మార్గశిల మాసము, ఆరిద్ర మాసము. ఆరిద్ర కార్తీ వెళ్ళిపోయింది కానీ ఆరిద్ర మాసం అంటారు. ఈరోజు అయితే చాలా చాలా ప్రత్యేకమైన విశేషం అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఎవరైనా శివయ్యకు పూజ చేస్తే మాత్రం చాలా మంచి జరుగుతుంది, చాలా మంచి కూడా ఉంటుంది. నేనైతే ఈరోజు పైకి వచ్చి కొన్ని వాటర్ అయితే తీసుకొని ఆ శివయ్య మీద అయితే పోయడం అయింది. మంచిగా ఒక్కొక్క డ్రాప్స్ అయితే వస్తున్నాయి. అతి వేగంగా కొంచెం ఎక్కువ పడేలాగా వచ్చినాయి ఇంతకుముందు అయితే. నేను అలా పోయంగానే దబ్బున ఎందుకు పడుతున్నాయని కొంచెం ఊహలు ఎక్కువైందేమో అని కొద్దిగా ఆలోచించాను. నిన్న అయితే మా వదిన వచ్చి వదిన ఇట్లా పెట్టకు, ఒక్క కట్టెపుల్ల అయితే దాంట్లో చెక్కు, సన్నగా వస్తాయి వాటర్ అని చెప్పింది. నాకెందుకు రాలేదో ఐడియా అని అనుకున్నాను. ఆ వదినకైతే థ్యాంక్స్ చెప్పినందుకు. ఇది మా వీడియో ఫ్రెండ్స్. చాలా బాగా చేసిన వదిన, నేను కూడా చూశాను అని అన్నది మా వదిన అయితే. అందుకని నేను ఇగో ఇలా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అంటున్నారు మీ వీడియోలు చూస్తున్నాం మేము అక్క అని అంటున్నారు. ఫ్రెండ్స్ కూడా మీ వీడియోలు చూస్తున్నాం చాలా బాగున్నాయి అని అంటున్నారు, మా ఫ్రెండ్స్ కూడా అందరూ. ఓం నమ శివాయ. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి. ఇది అంతా నా వాల్ డెకరేషను. నేనైతే ఇక్కడ వాల్ డెకరేషన్ అయితే చాలా బాగా చేసుకున్నాను. ఇక్కడైతే మందారం మొగ్గలు అయితే వచ్చినాయి, కనకంబరాలు వస్తున్నాయి, మందారం మొగ్గలు వస్తున్నాయి, దోస తీగ వచ్చింది. ఇక్కడైతే అడేలినియం ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. ఇదైతే గోరెంటాకు.
చాలా చాలా రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్న మొగ్గలు అయితే ఇప్పుడు వచ్చినాయి. ఇగో గులాబీలు అయితే చాలా బాగా వచ్చినాయి. ఇగో ఇక్కడైతే ఉన్నాయి. ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూడాలి, చూడకుండా మధ్యలోనే స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడాలి. అందులో ఏముంటుంది అనేది తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే ఈ గోరెంటాకు అయితే తెచ్చిపెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆషాఢ మాసం వస్తుంది కదా, ఈ ఆషాఢ మాసం అయితే మనము చేతిలోకి పెట్టుకుంటాం కదా, కొంచెం నూరుకొని రుబ్బుకొని మంచిగా అదే అట్లా అది ఏంది రోట్లో రుబ్బుకొని మిక్సీలో వేసుకొని చేతులకు పెట్టుకుంటే అయితే చాలా బాగా పండుతాయి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా. ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు 6:30 అయింది. ఇప్పుడైతే లిక్విడ్ అయితే అన్నీ తయారు చేసి పెట్టుకున్నాము. మేము ఏమేమి లిక్విడ్ అంటే ఇగో ఇదైతే బొప్పాయ సాయంకాలం 6:30 సాయంకాలం 6:30 6:30 అయింది. ఇప్పుడే సాయంత్రం ఇస్తే ఈవినింగ్ ఇస్తే ఏంటంటే చాలా మంచిది మొక్కలకి. లిక్విడ్ ఫర్టిలైజర్. ఇదేంటిది? ఇది బొప్పాయ ఫర్టిలైజర్. ఇది బొప్పాయి లిక్విడ్. ఇది వాటర్ మిలన్ నేను అది తొక్కలన్నీ తీసేసి మొత్తం అది తీసేసి మిక్సీ పట్టి ఒక 20 days అట్లా పర్మెంట్ చేసి పెట్టాను. ఇదైతే మటన్, చికెన్ అన్నీ కడిగిన నీళ్ళు, పప్పులు, మనం నానబెట్టుకున్న పప్పులు ఉంటాయి కదా, దాంట్లో వడగట్టిన వాటర్. ఇది చికెన్ మటన్ కడిగిన వాటరు. ఇది ఒక్కటి మాత్రము మనం బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, బనానా పీల్స్ ఉన్న అవన్నీ వేసి ఇందులో ఫర్మెంట్ చేసి ఇట్లా పెట్టాను. ఇది ఫ్రెండ్స్, ఇది మొక్కలకు ఇస్తే చాలా మంచిది మొక్కలకైతే. ఇప్పుడు మొక్కలకి ఇద్దాము. నెక్స్ట్ వీడియోలో ఫుల్ లెంత్ వీడియో వస్తుంది, షార్ట్ వీడియో వస్తుంది, మంచి వీడియోస్ వస్తాయి. ఇది ఫర్టిలైజర్ వీడియో, ఇది లిక్విడ్ ఫర్టిలైజర్ వీడియో. చూడండి ఫ్రెండ్స్, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొక్కలు అయితే చాలా హెల్తీగా వస్తాయి, పువ్వులు అయితే చాలా బాగా పూస్తాయి, కాయలు అయితే బాగా వస్తాయి. చూశారు కదా మన డ్రాగన్ ఫ్రూట్స్ పువ్వులు ఎలా వచ్చాయో. ఇప్పుడు ఈ 3 మిక్స్ చేస్తావా? 4 మిక్స్ చేస్తాను. 4 మిక్స్ చేస్తావు. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నా విఎల్ లాగ్స్. నేనైతే ఈరోజు నేను మాత్రం చాలా మంచి వీడియో తీస్తున్నా. చాలా మంచి వీడియో ఏంటంటే మనకి చెట్లకు మొక్కలకు అవసరం వచ్చేది. ఆ మొక్కలకి ఏంటంటే లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకున్నామో మేము వీడియోలోకి వెళ్ళి చూద్దాము. షార్ట్ వీడియోలు ఉంటుంది, ఫుల్ లెంత్ వీడియోలు ఉంటుంది. ముందుగా ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్లకి అందరికీ నా నమస్కారాలు. వీడియోలు మాత్రం మరికొంతమందికి చేరాలని నేను ఆశిస్తున్నాను. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఒక్క లైక్ ఇవ్వండి వీడియోకి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరికొంతమందికి ఈ వీడియోలు చేరేలాగా చూడండి. వీడియోలు అయితే చాలా బాగుంటాయి. మొక్కలు అయితే చాలా బాగున్నాయి. మొక్కలను కాపాడదాము, మొక్కల పర్యావరణ మనం కాపాడదాము. ఈ మొక్కలకి ఏమేమి ఇవ్వాలి అనేది నేను ఇప్పుడు వీడియోలో ఉంటుంది, ఫుల్ లెంత్ వీడియోలో. ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఒక్కసారి మన మొక్కలు కూడా ఎలా ఉన్నాయో చూద్దాము. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ నేను ఎలా కలుపుతున్నానో 4 లిక్విడ్ ఫర్టిలైజర్ నేను తయారు చేశాను. ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ ఏందనేది నేను ఇప్పుడు చెప్తాను, చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఇగో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇగో ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవన్నీ తయారు చేసాము. ఒకసారి చూద్దాము రండి. ఏంటి చెప్పు. ఇది వాటర్ మిలన్ తొక్కలు ఉంటాయి కదా, వాటర్ మిలన్ మనము వాడి తీసేసిన తొక్కలన్నీ తిన్నాక మిగిలిన తొక్కలు ఉంటాయి కదా, గ్రీన్ కలర్ వస్తాయి కదా, అదంతా నేను మిక్సీ పట్టుకొని వాటర్ మిలన్ మిక్సీ పట్టుకొని ఆ తొక్కలను మిక్సీ పట్టి ఫర్మెంట్ చేశాను. ఇది మాత్రము వాటర్ మిలన్ ఫర్టిలైజర్, ఇది లిక్విడ్ ఫర్టిలైజర్. ఇంకొకటి ఏంటంటే ఇది బొప్పాయి ఫర్టిలైజరు. ఎన్ని రోజులు అయితే పెట్టి? 20 days అవుతుంది. ఇవన్నీ నేను 20 days కింద నేను ఫర్మెంట్ చేసి పెట్టాను.
ఇంకా ఇది మాత్రం 4-5 డేస్ అవుతుంది. ఇదేంటిది? ఇదేంది అదేంటంటే ఏం చెప్పాలి? చెప్పు, అది లిక్విడ్ ఏంటిది అది? ఇది మటన్ చికెన్ కడిగిన వాటర్. ఇది నేను నిన్న 4 డేస్ కింద మటన్ చికెన్ కడిగి నేను ఇట్లా పర్మెంట్ చేసి వాటర్ వేస్ట్ పోవడం ఎందుకని నేను మనకు గులాబీ మొక్కలకు కానీ పూల మొక్కలకు కానీ కాయగూర మొక్కలకు కానీ ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది. అందుకని నేను దీన్ని పర్మెంట్ చేసి దీన్ని అలా పెట్టాను. ఇక్కడ ఇదేంటి? ఇక్కడ ఇంకొకటి ఉన్నది. ఇదేంటంటే మనం పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, బనానా ఫర్టిలైజర్, బనానా వాడి మన కుళ్ళిపోయిన బనానాలు ఉంటాయి కదా, అవి ఫర్మెంట్ చేసి దీంట్లో కలిపాను. ఇది బనానా వాటరు అన్నీ దీంట్లో ఉన్నాయి. ఈ మంచిగా ఈ సారం అయితే మంచిగా ఫర్మెంట్ అయినాక చెరు మొక్కలకి ఇస్తే మాత్రం చాలా బాగుంటాయి. మొక్కలు మాత్రం హెల్తీగా వస్తాయి. ఇప్పుడు నేను ఈ 4 లిక్విడ్లు మాత్రం అన్నీ ఒక దగ్గరే కలిపి అన్నీ ఒక్కొక్కసారి ఇద్దాం అనుకున్నా కానీ అట్లా టైం దొరకలేదు. ఒక్కొక్కసారి ఇవ్వచ్చు కానీ ఎందుకు లేదు కానీ ఒకసారి చాలా మొక్కలు ఎక్కువ ఉన్నాయి కదా, ఆ మొక్కలకు తగ్గట్టు మనం ఇచ్చుకోవాలి కదా అని 1 లీటర్కు 4 లీటర్లు మనం కలుపుకోవాలి. 1 లీటర్ వాటర్, ఇది 1 లీటర్ లిక్విడ్. ఇలా 5 లీటర్స్ వాటర్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఇందులో పోస్తున్నా. వాటర్ బకెట్లో పోస్తున్నా. చూసారు కదా, గ్రీన్ కలర్ వచ్చేసింది, గ్రీన్ బ్లాక్. మంచిగా ఫర్మెంట్ అయిపోయింది. ఇది ఇంత స్మెల్ కూడా వస్తుంది. అంత స్మెల్ లేదు, చాలా మంచి స్మెల్ వస్తుంది. మనము మొక్కలకి ఇచ్చేటప్పుడు చాచి అంటే కుదరదు. చూడండి ఫ్రెండ్స్, ఇది కొద్దిగా వేసుకొని కొన్ని మొక్కలకు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ బకెట్లో ఉన్న వాటర్ కూడా, ఇది మటన్ కడిగిన వాటర్ కదా, చికెన్ మటన్ అన్ని కడిగి ఫిష్ అన్నీ కడిగి ఫర్మెంట్ అయిన వాటర్. ఇది కూడా మనం ఇందులో పోసుకొని ఇప్పుడు ఇట్లా ఇచ్చుకోవాలి. ఒక మొక్కకైతే మనం ఇద్దాం రండి. ఇదైతే కనకాంబరం మొక్క. ఎక్కువ వేయకుండా కొన్ని ఇస్తే ఏంటంటే ఈ 1 లీటర్ బాటిల్, 1 లీటర్ డబ్బా, ఈ 1 లీటర్ డబ్బాకి ఒక 2 చెట్లకు అట్లా పోయొచ్చు, 2-3 చెట్లకి. ఇందులో అయితే చాలా ఉన్నాయి చెట్లు, అందుకని కొంచెం ఎక్కువ ఇస్తున్నాయి. ఏ మొక్కకైనా ఇచ్చుకోవచ్చు మనం, చాలా మంచిగా వస్తుంది, హెల్తీగా కూడా వస్తుంది. దీనికైతే ముఖ్యంగా చాలా మంచిగా బాగా పనిచేస్తుంది. ఈ మొక్కకైతే చాలా బాగా మాత్రం పూలు వస్తాయి. మంచిగా లిల్లీ ఫ్లవర్ లాక్ వస్తుంది. ఇది అడేనియము, ఇది షో ప్లాంట్. ఇక్కడ కూడా మందారం మొక్కలు ఉన్నాయి. ఇగో గులాబీ మొక్కలకి ఇస్తున్నాను నేనైతే. ఇక్కడ చూడండి, ఇక గులాబీ మొక్కలు పువ్వులు అయితే వచ్చినాయి. ఇక్కడ ఒక మందారం మొక్క ఉంది.
పూలు పూసే వాటికి కాయ కాసే వాటికి ఇవ్వాలి. ఇస్తే మాత్రం చాలా బాగా వస్తాయి. ఈ మొక్కకైనా కొన్ని కొన్ని ఇచ్చుకోవాలి. మొక్కకు బలాన్ని ఇచ్చేది ఇదే లిక్విడ్ ఫర్టిలైజర్. ఇలా చిన్న చిన్న చెట్లకు కూడా పోసుకోవచ్చు. చూసారు కదా, ఇది ఇట్లా తిరుగుతుంది. ఇది గిర్రన తిరుగుతుంది. మొక్కలు అయితే చాలా బాగున్నాయి అంటున్నారు. పూలు కాయలు అయితే బాగా కాస్తున్నాయి అక్క, ఏమి ఇస్తున్నావు అని అంటున్నారు. అందుకని నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం అవుతుంది. రండి ఇక్కడ కూడా. మా ఇంటికి వచ్చిన వాళ్ళైతే మొక్కలకు ఏమి ఇస్తున్నావు అక్కడ, నీ మొక్కలు అయితే చాలా బాగున్నాయి, హెల్తీగా కూడా ఉన్నాయి అని అంటున్నారు. ముఖ్యంగా ఇగో మునక్కాయలు వస్తున్నాయి. ఇగో మునక్కాయల చెట్టుకు అయితే ఇస్తున్నాను నేను ఇప్పుడు లిక్విడ్ అయితే. ఆడికి తీసుకుపోయిపోతాం. బంద్ చేయాలి ఫోన్. చీకటి ఉందా? ఫ్రెండ్స్, ఇగో నేనైతే ఈ మొక్కకైతే పోస్తున్నా. ఈ మొక్క సింహాచలం సంపంగి మొక్క. ఇక్కడైతే మరుమము, ఇదైతే రాధా మాధవ చెట్టు. ఇక్కడ చీకట్లు ఉంది కనస్సు. చీకటి అయిపోయింది. ఇవి అయితే మల్ల చెట్లు. ఇక్కడ
ఇదైతే షోక్లా అంటుంది. లేకపోతే